హాయ్ అండి, నేను మీ రాజేష్. ఇనీషియల్ స్టేజ్లోనే మంచి మంచి సక్సెస్లు చూసిన టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ మన ముందున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన కెరియర్ గురించి, అలాగే అప్కమింగ్ మూవీ నిందా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. వరుణ్ గారు నమస్కారం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను, ఆల్ గుడ్. చాలా గ్యాప్ తర్వాత మాట్లాడుతున్నాం మనం. అవును. ఇనీషియల్ స్టేజ్కి వస్తే హ్యాపీ డేస్, కొత్త బంగాళాఖం మంచి హై ఫిలిమ్స్ చూస్తారు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చూస్తారు. అలాగే ఐ థింక్ నాకు తెలిసి హ్యాపీ డేస్ టైంలో 17 or 18 ఇయర్స్ మీది. రిలీజ్ అయినప్పుడు 18, షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 17. సో చాలా యంగర్ ఏజ్ కదా అది. సో ఆ ఏజ్లోనే పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసేస్తారు బ్యాక్ టు బ్యాక్. అలాగే ఆ ఏజ్లోనే మళ్ళీ తర్వాత వరుసగా ఒక లో మూమెంట్స్ కూడా వచ్చాయి, ఫెయిల్యూర్స్ చూసారు. సో రెండిట్లని బ్యాలెన్స్ చేస్తారు ఆ ఏజ్లోనే. అటు పెద్ద హిట్లు చూసేసారు, క్రేజ్ చూసేసారు, తర్వాత ఫెయిల్యూర్స్ కూడా అనే చూసారు. సో అది ఎలా చూసారు? ఆ ఫెయిలియర్స్ని ఎలా తీసుకున్నారు, సక్సెస్ని ఎలా తీసుకున్నారు, ఆ ఫేజ్ ఎలా ఉండింది ఆ టైంలో, సక్సెస్ ఇచ్చిన కిక్ తర్వాత? అంటే బేసిక్గా ఏంటంటే హ్యాపీ డేస్ కొత్త బంగాళాఖం రిలీజ్ టైం అప్పుడు నాకు 18 years 90. సో అదేంటంటే సక్సెస్ వెనకాల ఒక రెస్పాన్సిబిలిటీ అనేది, బాధ్యత అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. అది నాకు తెలియలేదు ఆ వయసులో, ఎందుకంటే ఐ వాజ్ 17, 18 years 19 years అప్పుడు ఐ వాజ్ జస్ట్ ఒక అందరిలాగే ఒక టీనేజర్ ఉండే నేను కూడా. సో ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే ఇంత సక్సెస్ వచ్చింది ఏంటి, నెక్స్ట్ ఇంకా రెస్పాన్సిబుల్గా సినిమా చేయాలనే. అంటే ఆ టైంలో ఒక ప్రాపర్ చాలామంది టీనేజర్స్, నేను అందరూ అన్ను, బట్ చాలామంది టీనేజర్స్, కొంతమంది టీనేజర్స్ లాగా నేను చాలా కేర్లెస్గా ఉండే ఆ టైంలో. ఎంజాయ్ చేస్తూ ఇంకా మేబీ ఆ టైంలో నేను ఈ సినిమా మీద కానీ, స్టోరీ కానీ, ఇవి కానీ నాకు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత జడ్జ్మెంట్ లేకుండే ఆ టైంలో. అండ్ ఆ టైంలో నేను ఏంటంటే కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది అనిపించింది నాకు ఈ వీటి సినిమా మీద. అంటే ఇంత మళ్ళీ బ్యాక్ వెళ్ళుంటే నేను టైంలోకి నా చిన్నప్పుడు నాకు నేను ఏం చెప్పేవాడంటే, అరే ఇంకొంచెం శ్రద్ధ పెట్టి, ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం కేర్ తీసుకుని చేసుకోరా అని నాకు నేను సజెషన్ ఇచ్చేవాడిని. అండ్ అదే అన్న, ఫెయిల్యూర్ అనేది లైఫ్లో అన్నిటికన్నా ఎక్కువ నేర్పిస్తుందని నాకు అనిపిస్తుంది. ఫెయిలియర్ అనేది అంటే ఇప్పుడు సక్సెస్ నుంచి, ఇప్పుడు హ్యాపీ డేస్ కొత్త భాగం బ్లాక్ బస్టర్స్, వాటి నుంచి నేను ఏం నేర్చుకున్నానా అంటే నేను తక్కువ అని చెప్పలేను. బట్ ఫెయిలియర్స్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే చాలా ఉంటాయి. అంటే అది కంప్లీట్ ఒక లెసన్, అది ఒక లైఫ్ లెసన్ అది ఫెయిలియర్ అనేది. అండ్ డెఫినెట్గా నేను ఇది బ్యాలెన్స్ ఎలా చేసుకున్నానంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ, మా మమ్మీ, డాడీ, మా చెల్లి, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వీళ్ళందరి సపోర్ట్ అండ్ వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గత 8 years అవుతుంది మాకు పెళ్ళయి. సో ఈ 8 yearsలో నాకు మా వైఫ్ ఇచ్చిన సపోర్ట్, తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్, తను నాకు చెప్పే మాటలు, అండ్ తను నాకు ఇచ్చే ఇన్స్పిరేషన్. అంటే నేను ఇన్స్పిరేషన్ కోసం ఎక్కువ వెతక్కోకర్లేదు, ఎందుకంటే మా వైఫే నాకు ఒక ఇన్స్పిరేషన్. సో వీళ్ళందరూ నన్ను చాలా, అంటే దే కీప్ మీ వెరీ సేన్ అని చెప్పచ్చు. అండ్ హ్యాపీ డేస్ కొత్త బంగాళాఖం ఈ సినిమాల విషయానికి వస్తే, ఆ టైంలో మీ క్యారెక్టరేషన్స్ కానీ, మీకు ఆ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కానీ, ఆ సక్సెస్ కానీ, నాకు తెలిసి ఇన్నేళ్ళు మీరు ట్రావెల్ అవ్వడానికి, ప్రొడ్యూసర్లు మిమ్మల్ని నమ్మి, డైరెక్టర్లు మీ దగ్గర రావడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆ సినిమాలే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కానీ, సినిమాలు కానీ. సో ఆ సక్సెస్ని ఇన్ని సంవత్సరాలు మీరు అన్నారు బాధ్యత అది అని. సో ఆ బాధ్యత మోస్తూ కొన్ని ఫెయిలియర్స్ చూస్తున్నప్పుడు, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? సో ఆ బాధ్యత మధ్యలో ప్లస్ ఈ జడ్జిమెంటు, ఈ రెండిట్ల మధ్యలో. అదే అండి, మధ్యలో నేను ఒక పాయింట్ తర్వాత నాకే సాటిస్ఫాక్షన్, నేను చేస్తున్న ప్రోడక్ట్ మీద కానీ, నేను చేస్తున్న క్యారెక్టర్ కానీ నాకే ఒక సాటిస్ఫాక్షన్ మిస్ అయిపోయింది. నాకు నచ్చలేదు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను నేనని కొన్ని సందర్భాల్లో నాకు అనిపించింది. అండ్ ఆ టైంలో ఏంటంటే నేను ఇంకా బ్రేక్ తీసుకుందాం, ఇంకా అసలు ఇది వర్కౌట్ కావట్లే, వేరేది ఏమైనా చూసుకుందామనే మైండ్ సెట్కి వెళ్ళింది. ఇండస్ట్రీ వదిలేద్దామా, అంటే ఇండస్ట్రీ వదిలేద్దామా అని కాదు, బట్ అంటే యాక్టర్గా అయితే నాకు వర్కౌట్ అవ్వట్లేదేమో, ఇంకా లెట్స్ ఇంకా యూఎస్ వెళ్ళిపోదాము. ఇంకా నేను మా వైఫ్ ఇద్దరం కలిసి, నేను తీసుకున్న డిసిజన్ అది, అని తను సపోర్ట్ చేసి నాతో పాటు యూఎస్ వచ్చింది. ఒక 1.5 year, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు మేబీ యూఎస్లో ఉండి, ఇంకా అప్పుడు ఆ టైంలో ఒక రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేద్దామని ఒక 1 year ఏమో ఈ టెక్నికల్గా ఒక కోర్స్ ఒకటి తీసుకుని, నేను అదేమో వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా టైంలో
ఒక స్టోరీ విని మళ్ళీ నాకు చాలా బాగా నచ్చింది ఆ కథ. దానికోసం మళ్ళీ నేను ఇండియా రావడం జరిగింది. ఆ టైంలో మాకు బిగ్ బాస్ నుంచి నాకు మా వైఫ్కి ఇలా ఆపర్చునిటీ వచ్చింది బిగ్ బాస్కి వెళ్ళడానికి. అండ్ వీ వెంట్ అండ్ అది వెళ్ళిన తర్వాత బయటికి రాగానే ఒక ఫ్యూ కాల్స్ వచ్చాయి. అందులో ఒక 2-3 సినిమాలు లాక్ చేశాను. మంచి స్టోరీ, మంచి కాంటెంట్ బేస్డ్ బాగున్నాయి ఇవి ఇలాంటి సినిమాలు కదా నేను చేయాలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ దాని తర్వాత మేము సెట్కి వెళ్ళే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందర లాక్డౌన్ వచ్చింది. దాంతో మళ్ళీ ఒక ఫ్యూ ఇయర్స్ పెండింగ్ పడి ఇంకా అలా జరిగి మొత్తానికి ఇప్పుడు నిందాతో అందరి ముందర రాబోతున్నాము ఈ జూన్ 21న. సో దీనికి చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను. ఎందుకంటే నేను ఒక మంచి సినిమా చేస్తే దానికి అది ఇచ్చే కిక్కే వేరు డెఫినెట్గా. అంటే మన ప్రోడక్ట్ మీద మనకి నమ్మకం ఉందంటే ఇంకా అది ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరు, అది డెఫినెట్గా. అండ్ ఈ సినిమా నేను రాజేష్ గారు నాకు ఎప్పుడు స్టోరీ నేరేషన్ ఇచ్చి నాకు ఏదైతే నాకు ఆయన నేరేషన్లో చెప్పారో అది ఆయన స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేశారు కూడా, అది స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. అండ్ అదే అంటున్నా కదా, ఈ సినిమా ఇట్ విల్ బి నా కెరియర్లో నేను గర్వంగా నిందా సినిమా చేశానని నేను చెప్పుకోగలను కాన్ఫిడెంట్గా, హ్యాపీగా. మీరు ఒక మాట కూడా నా రిలీజ్ ఈవెంట్లో నా పిల్లలు అండ్ గ్రాండ్ సన్స్ వాళ్ళు కూడా గర్వంగా చూపించుకున్న సినిమా అవుతుంది. బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఒక నీట్ సినిమా ఇది, క్లీన్ సినిమా ఇది. అండ్ ఇది బేసిక్గా ఏంటంటే ఇది ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి కూడా. అంటే ఒక మనిషి మీద ఒక నిందేసి ఆ మనిషి ఎంత సఫర్ అవుతారో అనేది చాలా ఇది జరుగుతూ ఉంటాయి బేసిక్గా. అంటే వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళ మీద నింద వేసి వాళ్ళు పురాణాల్లో కూడా ఉన్నాయి కదా, కృష్ణుడు లాంటి ఎస్ దేవుడి మీదే నింద పడింది. సో అదే అంటున్నా, నింద అనేది నాకు తెలిసి చాలామంది ఇప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా నింద మోస్తారు వాళ్ళు చేయని తప్పుకి. బట్ నేను అదే అంటున్నా, అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. బట్ ఒక నింద అనేది ప్రతి వాళ్ళ జీవితంలో ఎక్కడో ఏదో ఒక నింద పడుతూ ఉంటుంది. అండ్ సో ఐ థింక్ దట్ దిస్ ఇస్ ఇదేంటంటే ఈ సినిమాకి చాలా రిలేట్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. జనాలు కూడా రిలేట్ అవుతారు అనుకున్నా. ఈ క్యారెక్టర్స్ కూడా తీసుకున్నా మీరు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటారనమాట. అంటే వాళ్ళు బయట ఒకలా కాన్షియస్గా ఒక యాక్ట్ అవుతుంది, సబ్ కాన్షియస్లీ వాళ్ళు వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటారు క్యారెక్టర్స్ అన్ని మూవీలో. సో ఇట్స్ వెరీ వెల్ పుట్ టుగెదర్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకు ఇది. అండ్ ఇది మొత్తం చెప్పాను కదా, దిస్ ఈస్ అ కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిల్మ్. ఇది రాజేష్ జగన్నాథన్ గారి సినిమా ఇది, అంతే. ఇది నా సినిమా అని నేను చెప్పను. నేను జస్ట్ ఆయన విజన్, ఆయన కళ, ఆయన డ్రీమ్లో నాకు ఒక పాత్ర ఇచ్చారు ఆయన, అంతే. అండ్ అలాగే నా క్యారెక్టర్ అయితే ఎంత ఇంపార్టెంటో సినిమాలో మిగతా క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కమింగ్ టు యువర్ యాక్టింగ్ కెరియర్, అసలు ఎన్ఆర్ఐ మీరు అక్కడే అమెరికాలో పుట్టి పెరిగారు ఐ థింక్, నాకు తెలిసి. పుట్టడం రాయగడ, ఒరిస్సాలో పుట్టాను. అమెరికా సెటిల్ అయ్యారు. మా పేరెంట్స్. సో అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాన్నగారు పుషప్ ఏమైనా ఉండేదా? ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు ఐ థింక్ కొన్ని ఫిలిమ్స్ హ్యాపీ డేస్కి ముందు కూడా కదా. అంటే డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఒక ఫ్యూ సినిమాలు చేశారు. హ్యాపీ డేస్ ముందర ఒక 2 చేసినట్టున్నారు, తర్వాత ఒక 2 చేశారేమో, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ డబ్బులు అయితే పోయాయి. అవి అవునా? డిస్ట్రిబ్యూషన్ చేసిన దానిలో డబ్బులు అయితే రాలేదు. ఏది ఒక్క సినిమా కూడా ఏది పలకలేదు అక్కడ? అంటే ఒకటి ఫస్ట్ ఏదో చేశారు, నాకు పేరు గుర్తురా, అంటే నాకు సరిగ్గా మెమరీ లేదు. ఒక సినిమా చేశారు, అది బాగానే పే చేసింది. ఆ తర్వాత మిగతా 2-3 అవి రాలేదు, పోయినాయి డబ్బులు. బట్ అదే అన్న నాకు సినిమాకి రావాలని ఎలా వచ్చిందంటే, నాకు బేసిక్గా మా బాబయ్య సీరియల్స్లో చేస్తూ ఉంటారు. శ్రీధర్ అని, ఆయన సీరియల్స్లో ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సినిమాల్లో కొన్ని చిన్న క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఆడిషన్ చేయడానికి హ్యాపీ డేస్కి. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేశారండి, మేము ఫ్రెష్ ఫేసెస్ కొత్త వాళ్ళ కోసం చూస్తున్నాము. అంటే ఆయన మెయిన్ క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వెళ్ళారు.
అప్పుడు ఆయన నాకు చెప్పారు, అప్పుడు శేఖర్ సార్ ఒక కాస్టింగ్ మేము వెతుకుతున్నాము, ఇలా సినిమా స్టార్ట్ చేసిన కాస్టింగ్ కాల్ జరిగింది అప్పుడు. జరిగింది అప్పుడు. సో దానికి నేను అప్పుడు ఒక ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చి నా ఫోటోలు పంపించి ఒక ఆడిషన్ ఇచ్చి నేను అది పంపిస్తే ఇంకా అది శేఖర్ సార్కి సంహవ్ అది శేఖర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఓకే. అది వెళ్ళిన తర్వాత ఆయన చూసి చందుకి ఫిక్స్ మనోడు అన్నట్టు అన్నాడు అనమాట. అండ్ నేను అప్పుడు యూఎస్లో ఉన్నా, నేను నా మిడ్ టర్మ్స్ జరుగుతూ ఉన్నాయి, 12th ఉన్నాను అప్పుడు. అండ్ మిడ్ టర్మ్స్ అంటే యూజువల్గా తొందరగా పంపించేస్తారు, ఎగ్జామ్స్ అవ్వగానే ఇంటికి పంపించేస్తారు. సో 11, 10:30, 10, 11 ఆ టైంలో మార్నింగ్ మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు. మేమందరము అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏంటి ఎగ్జామ్ ఎట్లా రాసాం, ఈ డిస్కషన్ దానిలో ఉండి ఇప్పుడు ఏంటి బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్దాం మనం ఏదో డిస్కషన్లో ఉంటే సడన్ అసలు దీని గురించి మర్చిపోయాను కూడా నేను బేసిక్గా. అంటే మనం ఆడిషన్కి వెళ్ళడం కాదు, యూఎస్ నుంచే పంపించాను నేను టేప్ రికార్డ్ చేసి. సర్లే అది ఎప్పుడు జరుగుతుందిలే అనే మైండ్ సెట్లోనే ఉన్నా నేను. ఆ టైంలో నాకు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నాకు అప్పుడు కాల్ వచ్చింది. అనీష్ కురువిల్ల గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా హాయ్ వరుణ్, వి డిసైడెడ్ కాస్ట్ యూ ఫర్ దిస్ రోల్ ఆఫ్ చందు అంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అది నేను షాక్, వాళ్ళు షాక్, వాళ్ళతోనే ఆ మూమెంట్ పంచుకున్నాను. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ హార్ట్ఫెల్ మూమెంట్ అది నా లైఫ్లో. అండ్ హ్యాపీ డేస్ విషయానికి వస్తే అది యునానిమస్ బ్లాక్ బస్టర్, అందరు యాక్సెప్ట్ చేసి సాటిస్ఫై ఇచ్చిన ఫిలిం అది. యూత్ ఆడియన్స్కి అయితే బాగా ఎక్కేసింది. రీసెంట్గా రిలీజ్ కూడా జరిగింది, బాగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ని, మళ్ళీ ఒక వైబ్ ఫీల్ అయ్యారు, ఒక నాస్టాలజియా మూమెంట్స్ ఎంజాయ్ చేశారు. సో హ్యాపీ డేస్ విషయానికి వచ్చేసరికి మీకు బాగా గుర్తుండే ఒక ఇన్సిడెంట్ ఇప్పటివరకు ఎక్కడ షేర్ చేసుకుంది ఏమైనా ఉందా? ఏదైనా మంచి ఇన్సిడెంట్, ఒక మూమెంట్ ఐ థింక్ మేకింగ్ ఆర్ ఆఫ్టర్? అంటే నేను హ్యాపీ డేస్లో నాకు బాగా గుర్తుండిపోయే మూమెంట్ ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చేసాను, వర్క్షాప్ చేసాము, వర్క్షాప్స్ జరుగుతున్నాయి, ఇంకా షూటింగ్కి వెళ్ళిపోయాము. షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఏంటంటే సిబిఐటి కాలేజ్ బ్యాక్ సైడ్ ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉండేది అప్పుడు. అవును, దాంట్లో నుండి షూట్ చేసాం, అందులోనే ఉండి మేము షూటింగ్ చేసాము. సో ఆ టైంలో నాకు ఎక్కడి నుంచో అలా మనకి గుసగుసలు ఉంటాయి కదా కొన్ని. సో అక్కడ అలా నా వరకు వచ్చింది ఏంటంటే, అది నన్ను ఎందుకు అసలు అంటే నా క్యారెక్టర్ చందు క్యారెక్టర్కి మనోడు అసలు సరిగ్గా చేయట్లేదేమో అన్నట్టు ఆయన సార్ అన్నారని నాకు వచ్చిందనమాట. ఆయన అన్నారు, చెవులో పడ్డది, నా చెవులో పడింది. ఇంకా నేను అది అసలు నేను ఒకరోజు ఫుల్ ఇంకా దాని మీదే అనవసరంగా వచ్చాను, నేను మిస్టేక్ చేశాను నా లైఫ్లో, ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది, మణి గోపాల్ సార్ అని ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. ఆయన నాకు లిటరలీ సిబిఐటి అయిన తర్వాత షూట్ అయిన తర్వాత సిబిఐటి నుంచి మేము బైక్ మీద నేను ఆయన వెళ్తుంటే, నువ్వు నాతో రా ఇవాళ అని చెప్పి ఆయన బైక్ మీద తీసుకెళ్ళి అక్కడ బైక్ మీద నన్ను అక్కడ ఆయన బైక్ దగ్గర, నేను అక్కడ బైక్ దగ్గర ఉండి అలా ఆయన పార్క్ చేసి నాకు ఒక 1 hour మాట్లాడి చాలా మోటివేట్ చేసి చాలా సపోర్ట్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారు ఆయన నాకు. ఎందుకంటే దట్ వాజ్ వెరీ, నాకు ఈ రోజుకి గుర్తుంటుంది అది. మణిగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి నాకు ఇప్పటికీ ఆయన ఇచ్చిన నాకు ఆ మోటివేషన్, ఆ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. లైక్ అది ఒక బూస్టప్, అది 100% బూస్టప్. ఎందుకంటే ఆ టైంలో మనం నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు చేస్తున్నాను అనే ఒక థాట్ నుంచి చలో మనం ఎందుకు చేయలేము, మనం చేయాలి కదా అనే ఒక దాని మైండ్ సెట్కి తీసుకెళ్లారు ఆయన. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. సో అక్కడ నుంచి చందులో పరకాయ ఇంకా అక్కడ నుంచి అంటే ఏంటంటే బేసిక్గా శేఖర్ సార్ ఆ సినిమాకి అందరినీ ఎలా కాస్టింగ్ చేశారంటే, ఆయన బయట ఎలా ఉంటారో ఆయన క్యారెక్టర్స్ అదే కావాలి ఆయనకి. మనం ఏం యాక్ట్ చేయొద్దు, యాక్ట్ చేస్తే ఇబ్బంది అయిపోయేది. అంటే ఆయనకి ఇప్పుడు వరుణ్ సందేశ్ ఎలా ఉన్నాడో ఆయన చందుని చూసుకున్నాడు. సో హీ వాంట్స్ వరుణ్ సందేశ్, హీ డజంట్ వాంట్ సమ్వన్ ట్రైంగ్ టు బీ చందు సినిమాకి. ఇప్పుడు నిఖిల్ క్యారెక్టర్ రాజేష్ ఎట్లా ఉన్నాడు, నిఖిల్కి అది పర్ఫెక్ట్ యాప్ట్గా అనుకున్నారు ఆయన. సో హీ డెంట్ వాంట్ నిఖిల్ టు యాక్ట్ ఆల్సో, హీ వాంటెడ్ నిఖిల్ టు బీ నిఖిల్. సో అన్ని క్యారెక్టర్స్ అయినా ఎవరికి క్యారెక్టర్ సెలెక్ట్ చేశారో వాళ్ళు అలాగే ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారు ఆ సినిమాకి. సో అది చాలా పెద్ద డెఫినెట్గా ఆ సినిమాకి బాగా ప్లస్ అయింది. అందరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ, మేమందరం ట్రెజర్ ఐలాండ్లో ఇవి కూడా అన్ఫర్గెటబుల్ డేస్ అవి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2-3 months మేమందరం ట్రెజర్ ఐలాండ్ రిసార్ట్లో కలిసి ఉన్నాము. లైక్ అందరం ఒకే చోట ఉన్నాము. అండ్ దట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అవన్నీ హ్యాపీ డేస్ అనేది నా లైఫ్లో ఒక
ఒక ఫౌండేషన్ అని చెప్పొచ్చు బేసిక్గా. ఒక ఇల్లు కట్టినప్పుడు మనం ఫౌండేషన్ హ్యాపీ డేస్ అనేది నాకు ఆ ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అది మళ్ళీ. అది మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్. అండ్ దట్ వాజ్ సంథింగ్ దట్స్ యూనో అలాంటి అదొక రేజ్, ఒక కల్ట్, ఒక సెన్సేషనల్ సినిమా అది. అండ్ నాకు ఆ సినిమాకి సంబంధించి ఒక పర్సన్ చెప్పారు, అంటే అది కరెక్ట్ కదా మీరు చేయండి, ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి అరకులో షూట్ చేశారు మీరందరు కలిసి. ఆ టైంలో అది ఫ్రెండ్షిప్ సాంగ్, మీ బాండింగ్ మీదంతా బాగుంది. బట్ మీరు అక్కడ చిన్న చిన్న గొడవలు అవి ఉన్నాయట సాంగ్ టైం లేదో మీ ఫ్రెండ్స్ మధ్యలో వీటిలో చిన్న చిన్నవి. అవునా? లేదా నాకేమో నాకు తెలియదు, మేబీ వేరే వాళ్ళకు ఉందేమో. అంటే చిన్న చిన్న సరదాగా ఫ్రెండ్షిప్ బాండ్ మీద, బట్ వీళ్ళు కొట్టుకుంటున్నారు సరదాగా సిల్లీగా అని. అట్లా నాకైతే నాకు తెలియదు. మరి మేమంతా కూలే ఉండే, మరి గొడవలు అంటే నాకు అంత ఐడియా రావట్లేదు. మరి ఆ షూట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారా మీరు? ఎందుకంటే చూసినప్పుడు మాకు తెలుస్తుంది కదా అది కెమిస్ట్రీ కానీ మీ అందరి మధ్యలో. అవును, అదే అన్న, మేము అందరం ఆ ప్రాసెస్, ఆ సినిమా, ఆ షూటింగ్ అండ్ శేఖర్ సార్తో డెఫినెట్గా మేమందరం అదొక బ్యూటిఫుల్ మూమెంట్స్ అవన్నీ. అంటే అంటే ఎలా చెప్పాలంటే లైఫ్లో మళ్ళీ అలాంటి మూమెంట్స్ రావనిపిస్తుంది కూడా, అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అవి. అండ్ మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ షూటింగ్ కూడా ఏంటంటే అందరూ వెళ్ళేవాళ్ళము, అందరూ కంపల్సరీ సెట్లో ఉండాలి. ఎందుకంటే సార్కి ఆ టైంలో ఏమైనా అనిపిస్తే టక్మని తీసేవాళ్ళు ఆయన. సో అందరం ఆ టైంలో సెట్కి ఉండేవాళ్ళం. అండ్ అది చాలా ఫన్గా ఒక పిక్నిక్ లాగా జరిగిందనమాట ఆ షూటింగ్ అంతా. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. మొన్న రిలీజ్ అయింది ఆ సినిమాని, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ నాస్టాల్జీ మూమెంట్, మీరు ఏమన్నా వెళ్ళి చూసారా సినిమా? నేను మా రాజేష్ గారితో, నేను నిందా డైరెక్టర్ రాజేష్ గారితో అండ్ నిందా టీం కొంతమందితో నేను వెళ్ళి సినిమా చూశాను. మళ్ళీ ఆ మెమోరీస్ అన్ని కలెక్ట్ చేసుకున్నట్టున్నారు. సినిమా చూసాను. ఇట్ వాస్ వెరీ చాలా నాస్టాలజిక్గా అనిపించింది. మా వైఫ్ కూడా వితిక కూడా వచ్చింది. సో మేమందరం వెళ్ళి మార్నింగ్ షో బ్రహ్మరాంబ థియేటర్లో చూసాము. అండ్ ప్యాక్డ్ హౌస్ అండ్ కంప్లీట్లీ అసలు లిటరలీ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫోన్ బయట ఉంది. సినిమా మొత్తం డైలాగ్స్ అన్నీ చెప్పేస్తున్నారు, పాటలు కూడా పాడేస్తున్నారు, అసలు ఆడియోనే వినిపించలేదు. అలా అంత ఫ్యాంటాస్టిక్గా ఉండింది రెస్పాన్స్. అండ్ కొత్త బంగారులోకి విషయానికి వస్తే, హ్యాపీ డేస్లో మీరు అమెరికన్ యాక్సెంట్ మీది, హ్యాపీ డేస్లో ముద్దు ముద్దుగా క్యూట్గా బాగుంది, పర్ఫెక్ట్ సెట్ ఉంది. బట్ కొత్త బంగారులోకి వచ్చేసరికి ఆంధ్ర స్లాంగ్ ఉండాలి, ఆ రాజమండ్రి స్లాంగ్, అది మీరు పర్ఫెక్ట్గా చేశారు. కానీ అది తీసుకురావడానికి, ఆ స్లాంగ్ పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది మీకు. ఆ టైంలో ఏమన్నా డెఫినెట్ టైం పట్టింది, ఎందుకంటే పర్ఫెక్ట్గా చేశారు మీరు. పర్ఫెక్ట్గా చేయలేదు, ఇంకా చాలా బెటర్ చేయాల్సిందే. బట్ ఆ టైంలో ఏంటంటే నాకు మేము శ్రీకాంత్ అడ్డలా గారిది అట్ రేలంగి సైడ్ అనమాట అది. సో అక్కడికి వెళ్ళామన్నమాట మేము, ఆయన, నేను, మా డాడీ ముగ్గురం వెళ్ళి, మా డాడీది కూడా అటు సైడ్ నిడదోలు, బల్లిపాడు ఆ ప్రాంతం, ఆ ఏరియాలో అనమాట మా ఫాదర్ది కూడా. సో అక్కడికి వెళ్ళాము. నన్ను వేసుకుని ఓ బస్లో నేను, మా డాడీ, శ్రీకాంత్ గారు వెళ్ళి, ఇంకా ఆ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందర ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ నేను ఒక 1 వీక్ అట్లా ఉన్నానేమో అక్కడ. జస్ట్ ఏం లేదు, జస్ట్ 1 వీక్ ఉండి జనాలు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ స్లాంగ్, వాళ్ళ భాష, వాళ్ళ ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో కొంతమంది చూస్తూ ఉండి, అవి కొన్ని థింగ్స్ కొంతమంది నుంచి గ్రాప్ చేసుకుని అవి ఆ బాలు అనే క్యారెక్టర్లో చిన్నవి ఇంకార్పొరేట్ చేయడం జరిగింది. సైలెంట్ వర్క్షాప్ అది అయితే, అంటే అబ్జర్వేషన్ అది హెల్ప్ అయి ఉంటుంది ఐ థింక్. అది 100% హెల్ప్ అయింది అది. అండ్ ఆ 2 సినిమాల విషయానికి వస్తే, అవి 2 బ్లాక్ బస్టర్లు. తర్వాత మరో చరిత్ర అనే ఒక సినిమా ఉంది, దాని మీద చాలా బడ్జెట్ పెట్టారు, అది US బేస్డ్ సినిమా. నాకు రాజుగారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, దానికి కొన్ని మైనస్లు ఉన్నాయి, సంథింగ్ వీసాలు సరిగ్గా కుదరలేదు, షూటింగ్ అనుకునే టైంకి రాలేదు, బడ్జెట్ పెరిగింది, హీరోయిన్ సెట్ అవ్వలేదు, సంథింగ్ అన్నీ జరిగాయి దానికి. బట్ మేము చాలా ఎఫర్ట్ పెట్టిన సినిమా అది. సో ఆ సినిమాకి మంచి హైప్ ఉండింది ఆ టైంలో, ఆ పాటలకి, తీసుకున్న మీరు సినిమా కానీ టైటిల్ కానీ. సో దాన్ని ఎలా తీసుకున్నారు ఆ సినిమా తర్వాత, మీ థాట్ ప్రాసెస్ కానీ అదంతా? థాట్ ప్రాసెస్ వైవిగాస్ చాలా హై బడ్జెట్తో వచ్చింది, మంచి బజ్ ఉన్న సినిమా ఆ టైం రిలీజ్. అవును యా, అంటే నేను ఆ టైంలో ఇప్పుడు మీరు అన్నట్టు నేను కంటిన్యూ షూట్ చేస్తూనే ఉన్నాను. నేను అంటే ఈ రిలీజ్ అయినప్పుడు నేను హ్యాపీగానే సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నా, ఏమైంది వేళ అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నా, కుదిరితే కప్ కాఫీ అనే సినిమా. సో 3 షూటింగ్స్లో బ్యాలెన్స్ చేస్తూ ఉండి, నాకు ఆ టైంలో ఏంటంటే నేను ఆ పీరియడ్లో నేను సినిమాలు చేస్తున్న టైంలో అంత, అంటే కంటిన్యూగా సినిమాలు చేస్తున్న టైంలో
ఐ గెస్ సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఆ జడ్జ్మెంట్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ అది పోయింది అనిపించింది. బట్ మరో చైత్రకి డెఫినెట్గా, ఎందుకంటే అది కనుక సక్సెస్ అయింటే డెఫినెట్గా వేరేలా ఉండేది. మీ career వేరేలా అంటే వేరే స్క్రిప్ట్స్ నా దగ్గరికి వచ్చేటివేమో, వేరే కథలు నా దగ్గరికి వచ్చేవి, వేరే డైరెక్టర్లు నా దగ్గరికి వచ్చేవాళ్ళేమో. బట్ అది వర్కౌట్ అయిపోయేసరికి డెఫినెట్గా చాలా ఆ టైంలో కొంచెం డిసప్పాయింటింగ్ ఉండింది. బట్ నేను ఏదైనా అంటే హ్యాపీనెస్ కానివ్వండి, బాధ కానివ్వండి, లేకపోతే యాంగర్ కానివ్వండి, నాకు అన్నీ టక్మని వెళ్ళిపోతాయి. నేను ఎక్కువ రోజులు నేను పాస్ట్లో ఎక్కువ రోజులు ఉందాం అనుకోను నేను బేసిక్గా. ఎందుకంటే మనకి ప్రెసెంట్ ఇంపార్టెంట్. రేపేమవుతుందా అని ఎక్కువ ఆలోచించేసి, లేకపోతే అరే అలా అయిందా అని ఎక్కువ ఆలోచిస్తే మనం ప్రెసెంట్లో మనం హ్యాపీగా ఉండలేమని నమ్ముతాను నేను. అండ్ మిడ్లో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, వరుస ఫెయిల్యూస్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నారు. మీరు కూడా అనుకున్నారు ఆ టైంలో, మీరు అన్నారు ఇందాక. సో ఆ టైంలో బిగ్ బాస్ చేశారు. బిగ్ బాస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మనీ కోసం చేసిందేనా అది, లేదంటే మీరు ఆ షో ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళారు చాలామంది. ఇప్పుడు మీరు కూడా ఇంకా ఇంటికి గ్యాప్ని ఫిల్ఫిల్ చేసుకున్నారు చాలామంది. అది ప్రతి ఇంటికి వెళ్ళే షో కదా, సో అలా చూసుకున్నా, లేదంటే మనీ గురించే చేసిన షో అనుకోవచ్చు అది? నేను బిగ్ బాస్ ఫ్రాంక్గా చెప్పాలంటే మా వైఫ్ కోసం చేసిన షో. ఎందుకంటే తను లేకపోతే నేను వెళ్ళేవాడిని కాదు. అది ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే తను నాతో పాటు వస్తుంది కాబట్టి నాకు ఒక భరోసా, ఒక ధైర్యం ఉండింది నాకు ఆ హౌస్లోకి వెళ్ళినప్పుడు. లేకపోతే నా వల్ల ఇంపాసిబుల్, జస్ట్ నేను ఒక్కడనే అలా వెళ్ళాలంటే నా వల్ల అయ్యేది కాదు. అండ్ డెఫినెట్గా వితికాతో పాటు వెళ్ళాను కాబట్టే వెళ్ళానని చెప్పొచ్చు నేను. అండ్ ఫైనాన్షియల్గా ఇట్ వాజ్ గ్రేట్. నాకు మా వైఫ్కి ఇద్దరికి ఫైనాన్షియల్గా 100% హెల్ప్ అయింది అది. అండ్ ఇంకోటి ఏమన్నారు, సో ఎక్స్పీరియన్స్ జనాల్లోకి వెళ్తామనేది అది మన చేతిలో పని కాదు కదండి. ఎందుకంటే మనం వెళ్ళి ఒక 1 వీక్లో వస్తే అది జనాల్లోకి వెళ్ళాము. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకున్నాం. అండ్ వెళ్ళిన తర్వాత ఆ జర్నీ అనేది నేను ఇంతకుముందు చెప్పాను. నాకు అంటే ఇప్పుడు బయట ఉంటే మనము ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఈవెన్ హస్బెండ్ వైఫ్ కూడా ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నేను 105 days ఉన్నా, వితిగా 91 days ఉంది బిగ్ బాస్లో. ఆ 91 days మా ఇద్దరి బంధాన్ని ఇంకా చాలా బలంగా చేసిందని. ఒక చోట పెట్టి ఇంకా ఒకళ్ళే చూసుకోవాలి, ఇంకా అన్నీ అక్కడే కదా, అన్నీ ఆ ఇంట్లోనే. సో అది మా బాండ్ని ఇంకా చాలా బాగా పెంచిందని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ మధ్యలో నేను ఫ్యూ వీడియోస్ చూసా, వ్లాగ్స్ వితిక గారివి. వితిక గారు భీమవరం వెళ్ళడం, ఎర్లీ మార్నింగ్ కార్లో ట్రావెల్ చేయడం, అక్కడ సంథింగ్ ఏవో వండుకోవడం, అన్ని ఫెస్టివల్ సీజన్. సో భీమవరం వెళ్ళినప్పుడు అదంతా బాగా ఎంజాయ్ చేస్తారా? ఆ వ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. యా అంటే తనది భీమవరమే కదా, భీమవరం అల్లుడు. మా వైఫ్ది భీమవరమే. సో లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు సంక్రాంతికి, బట్ యూజువల్గా సంక్రాంతికి మ్యాక్సిమం వెళ్తూ ఉంటాం అనమాట తన ఊరికి. వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయిలు వాళ్ళు అక్కడే ఉంటారు. సో అక్కడికి వెళ్తూ ఉంటాం అనమాట. మీరు నిఖిల్ గారు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకేసారి స్టార్ట్ చేశారు కెరియర్ కూడా. సో ఇద్దరు భీమవరం అల్లుడులే. అవును కదా? అవును. ఎప్పుడన్నా అనుకుంటారు ఇద్దరు? లేదు ఇప్పుడు మీరు చెప్పాకే స్ట్రైక్ అయింది. మునపు అనుకున్నాం అనుకుంటా ఒకసారి ఎప్పుడో. తను కూడా పెళ్ళి అయ్యాక చాలాసార్లు వెళ్తున్నాడు భీమవరం ఈ మధ్య. అవును మామూలుగా మేబీ అనుకున్నాం ఎంతవరకు, మా వైఫ్ది కూడా భీమవరం ఏదో అనుకున్నట్టున్నాం. బట్ కరెక్ట్. నిఖిల్ మీకు బెస్ట్ ఫ్రెండ్, మీరు కెరియర్ స్టార్ట్ చేశారు. బట్ మొన్న రిలీజ్ ఈవెంట్కి వచ్చి తను ఇచ్చిన బూస్టప్ కానీ, ఇచ్చిన స్ట్రెంత్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. లైక్ మిమ్మల్ని తినకి నా కార్తికేయ స్వామిరారా ఎలాంటి సినిమానో, తినకి పర్ఫెక్ట్ సినిమా ఇది, నువ్వు ఈ సినిమా ప్రమోట్ చేయకపోతే కొడతా అని కూడా చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చాడు. తను కూడా చాలా ప్రమోషన్ చేస్తున్నాడు, వచ్చాడు. అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి అదంతా కూడా. సో తన సపోర్ట్ డెఫినెట్. నిఖిల్ ఇస్ మై బ్రదర్ ఆల్వేస్, నా డార్లింగ్ బ్రదర్ నిఖిల్. అండ్ నేను 2007లో మేము అప్పుడు స్టార్ట్ అయింది మా ట్రావెల్. కలిసి ఒకే రూమ్లో ఉన్నాము, ఒకే మంచం మీద పడుకునే వాళ్ళము. ఇంకా టైంలో అంతా అసలు వీ వర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 2 months. అసలు అది 2-3 months కలిసి ఉన్నాము. అండ్ ఆ తర్వాత కూడా నిఖిల్ ఇస్ వన్ గై హూ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాతో ఉంటాడని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ హీఈస్ సమ్వన్ దట్స్ వెరీ, నేను నిజంగా చాలా రెస్పెక్ట్ నిఖిల్కి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వాట్ హీ హాజ్ అచీవ్డ్. తను మధ్యలో ఫస్ట్ హ్యాపీ డేస్ తర్వాత తను చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు, అవి వర్కౌట్ అవ్వలేదు. తన తర్వాత తను అనలైజ్ చేసుకుని తను చాలా వర్క్ చేసి ఒక టీం అన్నీ పెట్టుకుని తను ఎలా అయితే జనాలు చూద్దాం అనుకుంటున్నారో అనే పాయింట్ని చాలా బాగా గ్రాబ్ చేసి
మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు అండ్ నెక్స్ట్ స్వయంభూ రాబోతుంది తనది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ ఆల్సో. తను మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మా టీం అందరికీ ఇచ్చిన సపోర్ట్ అండ్ తను అంటే తను ఊరికే రాలేదు బేసిక్గా. తను ట్రైలర్ టీజర్ అన్నీ చూపించి నచ్చిన తర్వాతే వచ్చాడు. సో తను కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు అదే కాంటెంట్ గురించి. సో చూశాడు, కాంటెంట్ చూపించాను నేను కొంచెం. అందుకే కార్తికేయ స్వామిరాల నాకు ఎలా చూసి ఇంకా తను సపోర్ట్ చేయడానికి వచ్చాడు. అండ్ నిఖిల్ ఇస్ సమ్మన్ హూ ఆల్వేస్ ఎప్పుడూ ఒక మంచి సినిమా ఉంటే సపోర్ట్ చేయడానికి ముందు ఉంటాడు నిఖిల్. అండ్ ఈ సినిమా కూడా తను అన్నీ చూసి వచ్చాడు. అండ్ సో ఐ హోప్ దట్ ఇది రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా June 21 సినిమాని చూసి మంచి సక్సెస్ చేయాలని అండ్ మా టీం అందరికీ అండ్ నాకు సపోర్ట్ చేయాలని నేను హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రీలీజ్ ఈవెంట్లో వితిక గారు మాట్లాడింది కొంచెం చాలా మందికి ఎమోషనల్గా అనిపించింది మీ గురించి మాట్లాడడం. ట్రూలీ అది ఒక ఫెయిల్యూర్ హీరో అనే ముద్ర వేసేసారు. తను అసలు ఎక్కడ మీరు గ్యాప్ తీసుకోలేదు. మీరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా కాదు, మీరు ఎప్పుడు 1-2 years తీసుకున్నారు తప్ప మీరు చేస్తూనే ఉన్నారు. డిఫరెంట్ ఇందువదన కూడా చేశారు, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. అవును, మైకల్లో చేశారు. సో ఎప్పటికప్పుడు చేస్తున్నారు. తన ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు తను నిజంగా చెప్తాను కదా, షీఈ్ మై ఎవ్రీథింగ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే తను లేకపోతే నేను ఇంత సేన్గా ఉండేవాడిని కాదు. ఫస్ట్ నా మైండ్ సెట్. She keeps me very grounded, very humble and she inspires me more than anything. నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది ఎందుకంటే తను కూడా తన జర్నీ చూసినా కూడా తన గురించి తన లైఫ్ అంతా అసలు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అండ్ తను ఒక వారియర్ తను. అండ్ కమింగ్ టు నిందా విషయానికి వస్తే, నిందా కన్నా ముందు రాజేష్ గారు మీరు ఏదో పెద్ద ప్రాజెక్టు భారీ బడ్జెట్ సినిమా అనుకున్నారని విన్నాను నేను. భారీ బడ్జెట్, కొంచెం పెద్ద బడ్జెటే అనుకున్నాము. అది ఎందుకు చేయాలంటే ఫ్రాంక్గా అది ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు రాలేదు ముందరికి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ బడ్జెట్స్ కాబట్టి ఇంకా నా మీద అంత బడ్జెట్ పెట్టడం వర్కౌట్ అవుద్దా లేదా ఇవన్నీ క్యాల్కులేషన్స్తో ఆ ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళలేదు. బట్ అది కూడా క్రేజీ స్టోరీ అది. అండ్ రాజేష్ జగన్నాథన్ గారు ఈ సినిమా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేస్తారు ఆయన. అందులో అదొకటి కూడా ఉంటుంది. అందులో అది మరి ఆయన ఇష్టం అది. బట్ డెఫినెట్గా ఆయన మాత్రం ఇది ఫస్ట్ సినిమా అవుతుంది కానీ 110% లాస్ట్ సినిమా మాత్రం కాదు ఆయనది. ఆయన డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉంటాడు. ఆయన ఒక మంచి దర్శకుడుగా నిలబడతాడని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నమ్ముతున్నాను కూడా. ఓకే, కమింగ్ టు నిందా, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఫైనల్గా ఎంగేజ్ చేస్తూ స్క్రీన్ ప్లే చేస్తూ లాస్ట్ ఒక సస్పెన్స్ ఉంటుంది. ఎవరు చేస్తారనేది రివీలింగ్ పాయింట్. సస్పెన్స్ క్రియేట్ చేయగలిగితే యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా విజయ్ సేతుపతి గారి సినిమా కూడా అలాగే అప్రిషియేట్స్ వచ్చింది. సో ఆ సినిమాకి మాకు ఇంకోటి హ్యాపీ ఏంటంటే ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీ మేకర్సే మా సినిమాని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు శశి గారి సినిమా చూశారు, ఆయనకి చూసిన తర్వాతే దే కేమ్ ఆన్ బోర్డ్ టు ద ఫిల్మ్. అండ్ నిజంగా వాళ్ళ బ్యాకింగ్ ఉన్నందుకు మాకు అదొక చాలా పెద్ద బూస్ట్లా అయింది అది. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చిన్న సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అండ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ని చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. అండ్ వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను మా సినిమాని కూడా ముందుకు తీసుకొస్తున్నందుకు. సో ఇలాంటి సినిమాకి అదే నేను అన్నట్టు స్క్రీన్ ప్లే అండ్ ఎంగేజ్ చేస్తూ ఆ చివరి వరకు ఆ సస్పెన్స్ రివీలింగ్ చేయకుండా ఎంగేజ్ చేయగలగానే చాలా ఇంపార్టెంట్. సో రాజేష్ గారు ఆ సినిమా చూసాక రాజేష్ గారికి అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటున్నారు. స్క్రీన్ ప్లే కానీ ఆ ట్విస్ట్ రివీలింగ్కి కానీ అదంతా వావ్ ఫ్యాక్టర్స్. మీరు చూడండి 21st మీకే తెలుస్తుంది. నేను ఎందుకంటే మీరు ఎందుకు సస్పెన్స్ అదే మీరు క్యారెక్టర్స్ కూడా చెప్పలేదు అన్నారు ఇందాక. అవును, అదే అంటున్నాను. మీరు నేను స్టోరీ విన్నప్పుడు ఒకటి అనుకుంటున్నాను, ఒకటి జరుగుతుంది, నేను గెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నేనేమో ఏం గెస్ట్ చేసినా తప్పు అవుతుంది. ఇంకా లాస్ట్గా ట్విస్ట్ చెప్పినప్పుడు నాకు అరే అదిరిపోయింది అనుకున్నా. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా ఐఎమ్ షూర్ ఎందుకంటే ఇది ఒక థియేటర్కల్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అని నేను ఎందుకంటానంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ అంటే కొన్ని థియేటర్లో చూస్తేనే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ కిక్ అనేది వస్తుందంటాను నేను. ఎందుకంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, నేను ఎక్కువ చెప్పకూడదు నా సినిమా కాబట్టి, బట్ కొన్ని సీన్స్ని బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సౌండ్ డిజైన్ కానివ్వండి, లేకపోతే విజువల్స్ కూడా. కొంతమంది అడిగారు మా ఫ్రెండ్సే కొంతమంది, ఇట్లా ఇది మీరు కేరళలో షూటింగ్ చేశారని అడిగారు నన్ను. బట్ ఏంటంటే
ఇది కేరళ కాదు, మేము కాండ్రకోట అనే విలేజ్లోనే వెళ్ళి షూటింగ్ చేసాం యాక్చువల్గా. సో అలాంటి విలేజ్ ఉంది అటు సైడ్ గోదావరి సైడ్, అక్కడికే వెళ్ళి మేము ఈ సినిమాని షూట్ చేసాము. అండ్ విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ రమీజ్ మా డిఓపి చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. అండ్ మంచి సౌండ్ కూడా, శాంతు అనే సౌండ్ కానీ సౌండ్ డిజైన్ సింక్ సినిమా వాళ్ళు చేశారు సౌండ్ అంతా. ఇది చాలా బాగుంటుంది. టెక్నికల్ గా కూడా సౌండ్ ఇది బేసిక్ ఏంటంటే ఒక కాండ్రకోటలో వెళ్ళి మీరు ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి ఒక మిస్టరీ, ఒక మర్డర్ జరిగింది అని మీరు చూస్తే మీరు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం, అది డెఫినెట్గా ఉంటుంది. సో అది 100% నేను అందుకే అంటారు ఓటీటీలో వస్తుంది రాదనట్లేదు, కానీ ఓటీటీ కన్నా థియేటర్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని జనాలు చూసారంటే డెఫినెట్గా మంచి థ్రిల్ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఈవెంట్లో వితిక గారు ఒక మాట అన్నారు, తను ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఎందుకు అని అడగడు, సంథింగ్ నిఖిల్ని కూడా నేను చెప్తేనే ఇన్వైట్ చేశారు అన్నట్టు మాట్లాడు. సో మీరు ఇనిషియల్ స్టేజ్లో బ్లాక్ బస్టర్స్ కొట్టారు, మంచి స్టార్డమ్ చూశారు ఆ టైంలో. అండ్ మీరు చాలా దిల్ రాజు గారు, శేఖర్ కమలా గారు వీళ్ళందరితో చేశారు. ఎప్పుడు ఏ సినిమాకి మిడ్ సినిమా చాలా సినిమాలు చేశారు, బట్ ఎవరు సపోర్ట్ కోరుకోలేదు, ఎవరిని సంథింగ్ అడగలేదు. ఎందుకు అలా స్టిక్ అయి ఉన్నారు ఎవరు సపోర్ట్ తీసుకోకుండా? అంటే సంథింగ్ ప్రమోషన్స్కి కూడా ఎప్పుడు మీరు ఎవరిని వాడడం చూడలేదు నేను ఆ టైంలో కూడా. వై అంటే బేసిక్గా అండి నేను ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నాను. ఇప్పుడు నేను ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్. నేను ఎప్పుడు వీళ్ళని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎదుటి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం కానీ నాకే ఒక మొహమాటం అనే ఫీలింగ్ ఉంటుంది. మేబీ అది నా తప్పే అయి ఉండొచ్చేమో, బట్ నాకు ఎప్పుడూ అది రాలేదు, ఆ థాట్ రాలేదు, అది ఎప్పుడూ నేను చేయలేదు అట్లా. అండ్ మిడ్లో మీ కెరియర్ గురించి గట్రా ఇవన్నీ ఇన్పుట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? మీకు ఎవరైనా? నేనే నా ఇన్పుట్స్ నేనే ఇచ్చుకునేవాడిని. ఓహో, సోలోగా. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా ఇది నా డిసిషన్నే. హ్యాపీ డేస్ నుంచి ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ డిసిషన్ నాదే చాయిస్. నేనే కాల్ తీసుకున్నాను. అండ్ అది సక్సెస్ కానివ్వండి, సినిమా ఫెయిల్ అయినా కానివ్వండి, ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. ఎందుకంటే ఐ థింక్ దట్స్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ టు డూ దాట్. అండ్ ఒక గ్యాప్ తీసుకున్నారు ఇప్పుడు, చిన్న స్మాల్ గ్యాప్, వెరీ లాంగ్ గ్యాపింగ్ కాదు. ఇప్పుడు ఇయర్ 3 ఫిలిమ్స్ ఉండబోతున్నాయి అనిపించింది నాకు ఎందుకో. ఇది అండ్ కానిస్టేబుల్ తర్వాత ఇంకొకటి మంచి ఏదో గెటప్ కూడా మీరు ఏదో 2 అయితే ఉంటాయి ఇయర్ పక్కా. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది, మేబీ 3 కూడా ఉండొచ్చు. ఓకే. అది నెక్స్ట్ సినిమా గురించి చెప్పండి. ఏదో చాలా ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది మీలో, ఆ గెటప్, సంథింగ్ టైటిల్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు చూపిస్తాను, ఇంటర్వ్యూ యాక్ మీకు చూపిస్తాను. అందుకే అది ఇంకా రివీల్ చేయలేదు. అది కూడా చాలా క్రేజీగా ఉంటుంది మూవీ. ఇట్స్ వెరీ అది ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. అది కాకుండా ద కానిస్టేబుల్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో ఇది కాకుండా ఇంకో 2 మూవీస్ జరుగుతున్నాయి నావి. అండ్ సో ఇదైతే June 21 థియేటర్స్లోకి వస్తుంది. సో తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నా ఫస్ట్ ఇది నేను. సో ఇప్పటి నుంచి వరుణ్ సందేశ్ ఇంకా కాంటెంట్ బేస్డ్ ఫిలిం, డిఫరెంట్ ఫిలిమ్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా మంచి సినిమా అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా చూస్తే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ట్రైలర్ కూడా లుక్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.